రైట్, ఇక హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటనలో ఆసక్తికర దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అటు ఏపీ సీఎం చంద్రబాబు, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ తో ప్రత్యేక సమావేశమయ్యారు. వారి ఇళ్లకు వెళ్లి మరీ ప్రధాని సమావేశం అవ్వటం ప్రత్యేకంగా ఇది ఒక రాజకీయ వ్యూహమా అనే చర్చ అయితే సాగుతోంది. ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాం. కోల్కతాలో శనివారం చంద్రబాబుతో మాట్లాడుండొచ్చు, కానీ బెంగాల్ సీఎంగా సువేంద్ర అధికారి ప్రమాణ స్వీకారోత్సవంలో చాలాసేపు మాట్లాడారు, కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఇక హైదరాబాద్ వచ్చి ఏపీ సీఎంను కలవడం వెనుక ఏంటి ఉద్దేశం అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇది మర్యాదపూర్వక సమావేశం అయితే కాదనైతే క్లియర్గా తెలుస్తోంది. రాజకీయ ప్రాధాన్యం ఉందా, ఇదే ఇప్పుడు చర్చ. ఇక అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆయన నివాసానికి కూడా వెళ్లారు ప్రధాని. ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ని ఆయన నివాసంలోనే స్వయంగా ప్రధాని కలిశారు. ఆయన ఆరోగ్యంపై వాకప్ చేశారు. అటు చంద్రబాబుతో ఇటు పవన్తో ప్రధానమంత్రి సమావేశం వెనుక అసలు ఏ రహస్యం దాగుంది? కూటమి నేతలకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతాలు ఇచ్చారా? తెలంగాణలో అధికారం దక్కించుకునేందుకు ఆ రెండు పార్టీలను రంగంలోకి దింపే ఆలోచన చేశారా? తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలైతే లేవు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకా సగం టర్మ్ ఉంది. జమిలీ ఎన్నికలు వస్తే ఎన్నికలు మరికొంత ఆలస్యం అవుతాయి. కానీ 3 ముక్కలైన జీహెచ్ఎంసీకి మాత్రం త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రేటర్పై బీజేపీ తక్షణంగా దృష్టి సారించిందా? చంద్రబాబు పవన్ బలం అవసరమని భావించిందా? హైదరాబాద్లోని పాత బస్తీలో మజ్లిస్ ప్రాబల్యమే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలుగా ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతలే ఉన్నారు. బీజేపీ ప్రాబల్యం పరిమితమనే చెప్పాలి. ముగిసిన కార్పొరేషన్లో కమల బలం చెప్పుకోదగిన స్థాయిలో ఉండేది. సిటీలో చంద్రబాబు పవన్కున్న క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ అధినేతలు వ్యూహాలు రచిస్తున్నారా? లేదంటే అసలు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు టీడీపీ, జనసేన చూస్తున్న తరుణంలో వాటిని కలుపుకొని వెళ్లే ఆలోచన భారతీయ జనతా పార్టీ ఏమైనా చేస్తుందా? కంప్లీట్గా ఏపీ రాజకీయాలపైనే దృష్టి సారించారా? సాధారణంగా ప్రధానమంత్రిని ఎవరైనా వీవీఐపీలు కలుస్తారు, కానీ హైదరాబాద్లో మోదీ పర్యటనలోనూ చంద్రబాబు పవన్ వెళ్లి ప్రధానమంత్రిని కలవచ్చు. కానీ మోదీనే స్వయంగా వాళ్ళ నివాసాలకు వెళ్లి సమావేశం అయ్యారు. చంద్రబాబుతో ఏకంగా గంటకు పైగా చర్చలు జరిపారు ప్రధాని. వర్తమాన రాజకీయ అంశాలపై ముచ్చటించినట్టు చెబుతున్నా అవి ఏమిటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. రైట్, ఇక ప్రధాని పర్యటన అయితే ఈరోజు హైదరాబాద్లో బిజీగా గడిచింది. ముందుగా ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెచ్ఐసిసికి వెళ్లారు ప్రధాని. ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా అసలు ఈసారి ఎందుకు ఇటు ఏపీ సీఎం చంద్రబాబును, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవాల్సి వచ్చిందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో జరుగుతున్న చర్చగా దీన్ని చూడాల్సి ఉంటుంది. హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటనలో ఏదైనా ఒక బిగ్ ట్విస్ట్ ఏదైనా ఉంది అంటే ఇటు చంద్రబాబుతో అటు పవన్తో సమావేశం అవటే. సరే, పవన్ ఆరోగ్యానికి సంబంధించి ప్రధాని వాకప్ చేశారు, ఆయన నివాసానికి వెళ్లారు. ఇక చంద్రబాబుని నిన్న కాక మొన్న ప్రధాని కలిశారు. రకరకాల సంభాషణలు వాళ్ళ మధ్య జరిగాయి. ఇప్పుడు రేపో ఎల్లుండో ఇటు చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు, మరలా ప్రధానితో సమావేశం కాబోతున్నారు. రకరకాల అంశాలున్నా ఎందుకు చంద్రబాబు నివాసానికి వెళ్లాల్సి వచ్చింది? చంద్రబాబు కూడా అటు అమరావతి నుంచి ఇక్కడ హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? సో ఎందుకు హైదరాబాద్ నివాసంలోనే ప్రధానితో సమావేశమయ్యారు? ప్రధాని తెలంగాణకు వస్తున్నారనే చంద్రబాబు హైదరాబాద్ వచ్చారా? సో చంద్రబాబు చాలా బిజీగా ఉంటారు, అటు ప్రధాని మోదీ కూడా చాలా బిజీనే. ఇక్కడ హైదరాబాద్ వేదికగా అందులోనూ చంద్రబాబు ఇంటికి వెళ్ళి ప్రధాని చర్చలు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు వెళ్ళారు? ఇక్కడ రాజకీయ అంశాలు ఏం మాట్లాడుకున్నారు? మొత్తంగా తెలంగాణపై ఏమైనా దృష్టి సారించారా? ఏ విధమైన సంకేతాలు తెలంగాణ ప్రజానికంలోకి, తెలంగాణ రాజకీయ పార్టీలోకి పంపే ప్రయత్నం చేశారు? ఈ భేటీ ద్వారా ఏం జరిగింది అనేది మాత్రం ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలింది. మొత్తంగా ప్రధాని పర్యటనలో ఏదైనా ఒక బిగ్ ట్విస్ట్ ఉంది అంటే అది ఈ అంశమే అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.